నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండ్ అప్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్స్ తో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అమెరికాలోని అట్లాంటాలో వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను ప్రవాసులు గ్రాండ్ గా నిర్వహించారు. ఏపీ మాజీ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేత జగనన్నకి బర్త్డే విషెస్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎన్ఆర్ఐ విభాగం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూమ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అట్లాంటాలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మాజీ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణ, దినకర్, ఉదయ్, వెంకట్రామరెడ్డి, గిరీష్ రెడ్డి, సందీప్ పలువురు పాల్గొని వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు వైఎస్ఆర్సీపీ అట్లాంటా టీం, జగనన్న అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎన్ఆర్ఐ విభాగం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూమ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు. జగనన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారని నాగార్జున రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను, సూపర్ 6ను ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం లోపాలను, మోసాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలని తెలిపారు. జగనన్న 2019లో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నికల ముందు నవరత్నాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగా అమలు చేసిన ఘనత జననేత జగనన్నదే అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా ప్రియతమ నేత జగనన్నదే అన్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇప్పుడు విజన్ 2047 అని కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు, తెలుగు ఎన్ఆర్ఐలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసులు జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈరోజు అమెరికాలోని అట్లాంటాలో మన జగనన్న 52వ పండుగ వాతావరణంలో ఈరోజు బర్త్డే కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన తెలుగు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే జగనన్న మీద ఉండే అభిమానంతో అందరూ ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ అంటే అది పేరు కాదు, అది ఒక బ్రాండు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ప్రజలు ఈనాటికి కూడా మర్చిపోకున్నారంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, మరి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇళ్ల విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందరికీ కూడా అందే విధంగా చేయడం జరిగింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు వందలాది మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ గుండె ఆగి చనిపోవడం కూడా జరిగింది. అటువంటి మహానుభావుని కుమారునిగా, తండ్రికి తగ్గ తనయునిగా ఈరోజు తండ్రికి మించిన సంక్షేమ పథకాలన్నీ కూడా చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బర్త్డే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా భారతదేశంలో నలుమూలల కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా బాగా ఒక పండుగ వాతావరణంగా ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఆ ఓటమి అనేది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అది జరిగింది ఈవీఎంల ద్వారా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నిన్న పార్లమెంటులో కూడా కపిల్ సింబాల్ కూడా చెప్పడం కూడా జరిగింది, ఈవీఎంల ద్వారానే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరిగిందని చెప్పేసి. కాబట్టేసి కానీ దానికి ఆధారాలు లేవు కాబట్టేసి మా నాయకులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు ప్రజల్లో చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సూపర్ 6 అమలు చేయలేక మళ్ళీ ఆయన విజన్ 2047 ఒక విజన్ అని పెట్టేసి ప్రజలను డైవర్ట్ చేసేదానికి పథకాలన్నీ కూడా ఆప్ చేయడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఈరోజు ప్రతిపక్షాలను విమర్శించాల్సిన అవసరం లే, ప్రజలేతో ఉండారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ జగనన్న తప్పకుండా మళ్ళీ తొందరలోనే, ఎందుకంటే మనకు ఒకే ఎన్నిక అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది కాబట్టేసి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది. మరి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వీరందరూ కూడా మీరు కూడా ధైర్యంగా ముందుండండి. ఖచ్చితంగా మన జగనన్న వస్తారు. మీ సహాయ సహకారాలు కూడా పూర్తి సహకారం మనకు జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి అని చెప్పేసి
మరి మీరు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు నాగార్జున రెడ్డి. నేను మాజీ ప్రభుత్వ సలహాదారును, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు. జగనన్న ఉన్నప్పుడు నేను ప్రభుత్వ సలహాదారునిగా, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటుగా 19 జిల్లాలు తిరిగాను. ప్రజల్లో ఎటువంటి అసమ్మతి లేకపోయినా కూడా ఈరోజు కేవలం మనకు 11 సీట్లు వచ్చినాయంటే అది నిజంగా జరిగిన లోపమే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన లోపమే అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా సామాన్యులకు కూడా అర్థమవుతా ఉంది. కాబట్టేసి దేవుడు అనేవాడు ఉన్నాడు, ప్రజలు అనేవాళ్ళు నమ్ముకుంటాడు. జగనన్న ఒకటే చెప్తాడు, పైన దేవుణ్ణి నమ్ముతాను, కింద ప్రజలను నమ్ముతానని. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జననేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో సందడిగా సాగాయి. వైఎస్ఆర్సీపీ న్యూజెర్సీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజేశ్వరరెడ్డి గంగసాని ఆధ్వర్యంలో అభిమానులు కేక్ కట్ చేసి వైఎస్ జగన్ కి బర్త్డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా రాష్ట్రానికి మేలు చేసిన వైఎస్ జగనన్న వెంట ఎల్లవేళలా ఉంటామని ఎన్ఆర్ఐలు పునరుద్ఘాటించారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గర 30 years నుంచి అభిమానిని. అండ్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కష్టపడి మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో మాకు గవర్నమెంట్ రావాలని కోరుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైటర్. వెన్ ఈ ఫస్ట్ స్టార్ట్ ఫైట్ చేసి నుంచి ఈ రోజు వరకు కూడా అమెరికాలో ఎన్ఆర్ఐస్, వైఎస్ఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అండ్ గుడ్ లక్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఫ్యామిలీకి హెల్త్ అండ్ వెల్త్ షుడ్ బీ హ్యాపీ ఫర్ యూ అండ్ వీఆర్ ఆల్ విత్ యూ ఎన్ఆర్ఐస్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ అండ్ నెక్స్ట్ టైమ్ ఫర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నా పేరు ప్రదీప్ కుమార్ అండి. ఈరోజు జగన్ గారి అభిమానులందరికీ ఒక పండగ రోజు. జగన్ అన్న, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ వీ వాంటెడ్ టు టెల్ యూ దట్ వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. మీరు ఇదే దృఢ సంకల్పంతో, ఇదే చిరునవ్వుతో ఇంకా ఒక 100 సంవత్సరాలైనా సరే మీ పాలన అందరికీ గుర్తుండిపోయేలాగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్ అన్న. 5 years is a very, very short time. So please stand strong, stay strong. We're all behind you. Happy birthday. On behalf of all New Jersey YCP fans, wishing Jagananna a very, very happy birthday and a very long life. So, happy birthday Jagananna, all fans from New Jersey. Thank you. ఇక్కడ మన న్యూ జెర్సీలో మన వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ ఈరోజు ఈ హాలిడే సందర్భంగా ఒకసారి అందరూ ఇక్కడికి వచ్చి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వీ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. అండ్ లైక్ అశోక్ అన్న సెడ్ దట్ 5 years is very short. We are there with you. We will walk with you and we wish you all the best. A great success, and 5 years later we wanted to see you in the chair. Happy birthday. జననేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు కువైట్ లో వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి ఆదేశాలతో కువైట్ కమిటీ సభ్యుడు ఈదారాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. హవాలీ ప్రాంతంలో ఆర్ఆర్ రెస్టారెంట్ లో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జననేత జగనన్న ఇలాంటి బర్త్డే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీకు తెలియజేయడం ఏమంటే, గత 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉంది మన పరిస్థితి? జగనన్న 5 ఏళ్లలో ఎటువంటి ఏ వ్యక్తిని, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు కనీసం ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే మీరందరూ కూడా గుర్తించి, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా పరిపాలన ఉంది, ఆయన లేని లోటు ఇప్పుడు ఏ విధంగా ఉండేదని ప్రతి ఒక్కరు కూడా మన వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బర్త్డే సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు దేవుని కృపతో, దేవుని దయతో లక్షణంగా ఉండాలని మనం కువైట్ వైఎస్ఆర్సీపీ తరఫున
ప్రత్యేకంగా ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. బాగా లక్షణంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకొని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనందరం కూడా కలిసికట్టుగా అందరూ కలిసి పార్టీకు అండదండగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఈ కష్టకాలంలో మనం అందరం కూడా ఇప్పుడు అండదండగా ఉండి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ ఈ బర్త్డే సందర్భంగా కోవిడ్ వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేగాక ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా గీత రాజు గారు పెద్ద మనసుతో అన్నీ నేనే చేస్తాను, నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అని అడిగి ఖచ్చితంగా ఈరోజు మనందరినీ పార్టీ పెద్దలు పార్టీ అభిమానులు అందరినీ కలిసి ఒక బాగా తీసుకొచ్చి ఈరోజు ఆర్ఆర్ స్పైసీ రెస్టారెంట్లో పెద్ద అన్నదాన కార్యక్రమం కేక్ కూడా ఇతనే తేవడం జరిగింది. మీకు ప్రత్యేకంగా గీత రాజు గారికి అందరి తరఫున, నా తరఫున, పార్టీ తరఫున ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఈరోజు మన ఈదా రాజు ఆధ్వర్యంలో ఆర్ఆర్ స్పైసీ రెస్టారెంట్లో ఇంత కోలాహలంగా జరగడం అంటే మనకు ఎలక్షన్ జరిగి ఖచ్చితంగా 6 నెలలు మాత్రమే అయినది. ఈ 6 నెలల్లో కూడా ఎన్నో బాధలు, ఇబ్బందులు, ప్రతి కార్యకర్త ఇబ్బందులు పాలైపోయి చాలా పరిస్థితి ఇంత దారుణంగా ఉండే పరిస్థితిలో కూడా నిజంగా ఇంతమంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి రావడం అంటే చాలా సంతోషకర విషయము. జగన్మోహన్ రెడ్డి గారి మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వారు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలో మీరందరూ కూడా మరి యొక్క పార్టీ ఆహ్వానం మేరకు, నా యొక్క ఆహ్వానం మేరకు మీరందరూ వచ్చిన విధానం బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి జగనన్న అంటే నాకు ఊహ తెలిసి కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు తర్వాత ముందు అలాగా అక్కడి నుంచి మరలా జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీతోటే నా యొక్క జీవితం నా యొక్క రాజకీయంగా కొనసాగుతూ వచ్చాను నాకు తెలిసినంత. ఎందుకంటే నేను అంత అభిమానం, అంత పిచ్చి. నిజంగా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మేము చాలా ఇదిగా కూడా క్యాన్వాసింగ్ కూడా చేయడింది. ఏదైనప్పుడు కూడా అది నిజమైనటువంటి రిజల్ట్స్ లేదంటే కాదు అన్నది అది పైన ఉన్నటువంటి భగవంతుడికి మనం వదిలేయాలి. అయినప్పుడు కూడా జగన్ గారు ఇవాళ నాయకులు తోడుండకపోయినా కానీ కార్యకర్త అన్నప్పుడు జగన్ గారు తోడున్నారు కాబట్టి నిజమైనటువంటి బలము జగన్ గారు ఇంకా నూరంతులమైనటువంటి బలముతోటి రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా సరే, రేపు వచ్చినా మలనాడు వచ్చినా ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి మనందరం కూడా సిద్ధమై ఉండాలని మరి మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క విధంగా నాకు ఇవ్వడంలో మళ్ళీ బాలరెడ్డి గారు నాకు ఎంతో సహకరించారు పెద్ద మనసు చేసుకుని. అందరికీ నమస్కారం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్. ఈరోజు జగనన్న బర్త్డే బాలరెడ్డి గారు కువైట్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు మన అందరితో మాట్లాడితే ఏం మాట్లాడతారో చూద్దాం. నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సవినయంగా నా బిడ్డని మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నారు, ఒక మంచి నాయకుడిని చేశారు. భవిష్యత్తులో తనతో పాటు మీరంతా ఉండి మరింత ఉన్నత స్థాయికి పార్టీని తీసుకెళ్లాలని, నా బిడ్డకి మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అండ్ అలాగే మన జగనన్న మీతో మాట్లాడితే వాళ్ళు నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మీ అందరిని చూస్తూ ఉంటే. బాలరెడ్డి అన్న కువైట్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్, మరి మీ అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి భవిష్యత్తులో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అవనివ్వండి, ఎమ్మెల్యే వచ్చినా నేరుగా అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా మన పార్టీని అందరూ కలిసికట్టుగా ముందుకు నడిపించారు. మీ అందరి చల్లని ఆశీస్సులు, ఆ భగవంతుడి దీవెనలతో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలని మన బాలరెడ్డి అన్న ఆధ్వర్యంలో మీ అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జననేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు న్యూజిలాండ్ లో గ్రాండ్ గా జరిగాయి. వైఎస్ఆర్సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ బుజ్జేబాబు నెల్లూరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్ లో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆక్లాండ్ కి చెందిన సీనియర్ పోలీస్ అధికారి మిస్టర్ బెన్ ఫెర్గుసన్ ఈ వేడుకల్లో పాల్గొని వైఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగనన్న ఇలాంటి బర్త్డే వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ క్యాడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కుంచే రమణరావులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధన గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా టీం మెల్బోర్న్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, బ్రహ్మారెడ్డి, రామాంజీ, నాగార్జున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. యుఈసిఎఫ్ చర్చ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుంచి వందలాది మంది పాల్గొన్నారు. రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రవీందర్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జీసస్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. న్యూజెర్సీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్ ఎవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ యుఈసిఎఫ్ ఆధ్వర్యంలో ప్రవాసులు భక్తి ప్రవత్తులతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. న్యూజెర్సీ, న్యూయార్క్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రవీందర్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక సందేశాన్నిచ్చారు. క్రిస్మస్ సందేశం అందరినీ బలపరిచింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా జీసస్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలతో పాటు భక్తి గీతాలు అలరించాయి. యుఈసిఎఫ్ సంగీత గాన బృందం ఆధ్వర్యంలో దేవుణ్ణి ఆరాధిస్తూ గీతాలాపన చేశారు. న్యూజెర్సీ రాష్ట్రంలో 1997లో యుఈసిఎఫ్ చర్చిని స్థాపించి గత 27 సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా యుఈసిఎఫ్ చర్చ్ ప్రెసిడెంట్ జాషువా ఫనీ పిల్లి వెల్లడించారు. భారతదేశంలోని పేద సంఘాలు, అనాథాశ్రమాలతో పాటు అవసరం ఉన్న వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ యుఈసిఎఫ్ చర్చ్ను ముందుకు నడిపిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించినట్టు యుఈసిఎఫ్ చర్చ్ సభ్యులు తెలిపారు. అందరూ కలిసి చర్చిల్లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. 2025-28 పదవీ కాలానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్టేట్ మెంబర్స్ విజయఢంకా మోగించారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను 4 స్లేట్ అభ్యర్థులు గెలుపొందగా 5 నాన్ స్టేట్ అభ్యర్థులు విజయం సాధించి ప్రత్యేకతను చాటారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు దిగ్విజయంగా ముగిశాయి. 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు ఆటా సంస్థలో ప్రభంజనం సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ కనివిని ఎరుగని విక్టరీ సాధించారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను 5 నాన్ స్టేట్ అభ్యర్థులు గెలుపొంది ప్రత్యేకతను చాటారు. సాధారణంగా బీఓటీ ఎన్నికల్లో ఆటా బోర్డు అపాయింట్మెంట్ చేసిన నామినేషన్ కమిటీ ద్వారా రికమెండ్ చేసిన స్లేట్ అభ్యర్థులు విజయం సాధిస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా నాన్ స్టేట్ మెంబర్స్ అధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆటా హిస్టరీలోనే మునిపెన్నడూ చూడని విధంగా లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 5 నాన్ స్టేట్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. నాన్ స్టేట్ నుంచి లాస్ ఏంజల్స్ వాసి విజయరెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర, ఆర్వి రెడ్డి విజయం సాధించారు. అలాగే విజయ్ కందూరు, న్యూజెర్సీ, విష్ణు మాధవరం, వర్జీనియా, శ్రీనివాస్, శ్రీరామ, అట్లాంటా నాన్ స్టేట్ నుంచి గెలిచిన వారిలో ఉన్నారు. ఇక విజయరెడ్డి తూపల్లి, ఆర్వి రెడ్డితో పాటు మరో 3 గెలుపొందడంతో ఆటా చరిత్రలోనే మొట్టమొదటిసారి నాన్ స్టేట్ అభ్యర్థుల హవా కనపడింది. ఇక స్లేట్ నుంచి 4 అభ్యర్థులు విజయం సాధించారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో సంతోష్ రెడ్డి కోరం, శ్రీధర్ తిరుపతి, శ్రీధర్ కంచరకుంట్ల, సుధీర్ బండారు ఉన్నారు. న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. గ్రాండ్ ప్యాటర్న్ కేటగిరీలో కాశీ విశ్వనాథ్ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బానాల స్లేట్ నుంచి గెలిచారు. ప్యాటర్న్ కేటగిరీలో 1 స్లేట్ నుంచి, 2 నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారదా సింగిరెడ్డి, రవీందర్ కె రెడ్డి, వెన్ రెడ్డి ప్యాటర్న్ కేటగిరీలో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందరికీ ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేనితో పాటు సంస్థ సభ్యులు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయంగా ఇమిగ్రేషన్ విషయాలలో సేవలందిస్తున్న ప్రముఖ న్యాయ సంస్థ గెహీ అండ్ అసోసియేట్స్ న్యూ బ్రాంచ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. సంస్థ ప్రిన్సిపల్ ఫౌండర్ నరేష్ ఎం గెహీ, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, సుధా జైన్ సోషలైట్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు.
అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమిగ్రేషన్ సర్వీస్ అందిస్తున్న గెహెస్ ఇమిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ నూతన బ్రాంచ్ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ప్రిన్సిపల్ ఫౌండర్ నరేష్ ఎం గెహి, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, మోడల్ అండ్ సోషలైట్ సుధా జైన్ పలువురు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి గెహెస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్ ని ఆవిష్కరించారు. భారతదేశంలో 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్కులో ఏర్పాటు చేసినట్టు ఎన్ఎం గెహి తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాకి వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు. భారత్ అమెరికా మధ్య అంతరాన్ని తగ్గించే ఈ ప్రయాణం గెహిస్ ఇమిగ్రేషన్ కి ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుంది అన్నారు. ఇమిగ్రేషన్ అంతర్జాతీయ న్యాయ సేవల కోసం డిమాండ్ పెరుగుతుంది అన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన వారికి అందుబాటులో ఉండడానికి మరిన్ని ప్రదేశాలలో సేవలు అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు. గెహిస్ లీగల్ సర్వీసెస్ ముంబై తర్వాత 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటి వారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న గెహిస్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు. Pleasure to be in India and meet with wonderful people and share and look at the enthusiasm these people have to kind of, they want to come to America, they want to make sure that they do well, they want to make sure that they start branch offices, met with some great people, and we are seeing that the state is prospering very much. And in the year 2022, the state, the IT sector, had a revenue of $23 billion, and of course the state has the potential of taking it up to $50 billion in IT. So that's very good, and as a lawyer, I'm very excited to have one of my offices in Telangana, and we are right now located at Rockefeller, and that's right in the tech city, and it's going to be wonderful to be helping people over the years. The best thing about Telangana, I'm more interested in the development of Telangana. That's more important to all of us, because you all have to understand that I was born in India, then I went to America. जैसे कहते हैं कि क्या बोलते हैं हिंदी में कि दिल ले गई तेरी बंदिया, मैं कहीं भी रहूं इस जहान में, दिल है मेरा हिंदुस्तान. So what I'm saying here is that we did business with America, with the West, for 23 billion in 2022, and the only recommendation which I have for ministers over here is that how can we become a mini America? The easy way to do it, we need to build better roads over here. Number one, we need to make sure that exactly we have regular meetings with the American consulate and with the Ministry of Information Technology in America and India, and we need to bridge that little gap that is remaining. But I must tell you that even when I live in America, I must really telling from the bottom of my heart, right now the Telugu community in America is dominating the IT industry, and I would strongly recommend that the infrastructure, which means the roads, because Americans are very particular about hygiene, so I think that roads can improve, and India needs to come up with a center for foreign assistance when people come over here, and the bureaucracy of getting work done should be moving quicker, which means when we are getting work done, and if they want to get some permits, I think ministers need to get involved and get them expedited. I can assure you that we're going to see a bigger boom in Telangana than anywhere else in the country. I'm very proud of this. గెహీస్ ఇమిగ్రేషన్ లీగల్ సర్వీసెస్ అనేది హైదరాబాద్ బ్రాంచ్ ఓపెనింగ్ అనేది ఒక శుభ పరిణామం. అమెరికాకు వెళుతున్న ఇండివిజువల్సే కాదు, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇతర కన్సర్న్స్ ఏవైనా మంచి లీగల్ సర్వీసెస్ ఇవ్వాలంటే గెహీస్ ఇమిగ్రేషన్ లీగల్ సర్వీసెస్ అనేది మంచి సంస్థగా ఉంది. అమెరికాలో న్యూయార్క్లో ఉన్న ఈ సంస్థ మొదటగా ముంబైలో దీని ప్రధాన కార్యాలయాన్ని ఇండియాలో ఏర్పాటు చేసుకున్నది. సెకండ్, మన హైదరాబాద్ ఎంచుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ అని కాదు, తెలుగు వాళ్ళంతా కూడా అమెరికాలో ఎక్కువ సెటిల్ అవుతున్న ఈ క్రమంలో వస్తున్న లీగల్ సర్వీసెస్ కానీ, ఇమిగ్రేషన్ సమస్యలు కానీ, ఇలాంటి వాటికి అన్నిటి కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఆ సర్వీసెస్ వినియోగించుకోవడానికి మీరందరూ కూడా నమ్మకమైన ఒక ఏజెన్సీగా ఇలా గెహీస్ ఉన్నది కాబట్టి మీరందరూ వినియోగించుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రభుత్వం కూడా అంతర్జాతీయ ఒప్పందాలు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇప్పుడు మనకు 4th సిటీగా
శంషాబాద్ ఏరియాలో వచ్చింది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ, ఇక్కడి నుంచి అమెరికా కొలాబరేషన్ కంపెనీస్ కానీ కొన్ని లీగల్ ఎంటిటీస్ ఉంటాయి. కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మొదలు పెడితే వాటికి సంబంధించిన ఏవైతే ప్రాసెస్ ఉంటుందో వాటిలన్నింటిలో కూడా గెహీస్ సంస్థ నేను సహకారాన్ని అందిస్తా అని చెప్పి మన ముందుకు వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానిద్దాం. డెఫినెట్గా ఆ సంస్థ సక్సెస్ కావాలని నేను అందరికీ నరేష్ గెహీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.